మర్నాథ. అందరూ ఎలా ఉన్నారు? మరి చాలామందికి వాక్యము బైబిల్ ఎలా చదవాలో తెలీదు. ఎందుకంటే చాలామంది వాక్యం చదువుతారు గానీ, ఏదో ఒక ర్యాండమ్‌గా చదివినట్టు చదువుతారు. సో, అంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. చాలామంది బైబిల్ తీస్తారు. కానీ బైబిల్ తీసాక వరుస క్రమంలో వాక్యం చదవరు. ఎలా చదువుతారంటే ఇలా ఓపెన్ చేసేసి ఒక వేలు పెట్టి ఫింగర్ ఒక వచనం దగ్గర పెడతారు. ఆ వచనంలో ఏ వాగ్దానం వచ్చింది? సో, యెహోవా నిన్ను దీవించబోతున్నాడు. యెహోవా నీకు తోడే ఉన్నాడు. సో, ఈ విధంగా చదువుతారు. ఈ విధంగా వాక్యం చదవడం అనేది చాలా రాంగ్ వే అండి. సో, బైబిల్ ఎప్పుడు కూడా మనము ఏదో ర్యాండమ్‌గా ఇలా ఓపెన్ చేసేసి, ఒక ఫింగర్ పెట్టేసేసి, అక్కడ వచనం నాకు వచ్చేసేసిందని, ఆ వచనం చూసుకొని మనకు మంచిగా వస్తేనేమో ఆనందపడిపోయి, ఒకవేళ మనకి చెడ్డగా వస్తేనేమో బాధపడిపోయి, ఈ విధంగా మనం ఎప్పుడు కూడా వాక్యం చదవకూడదండి. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం అంటే నీ జీవితంలో ఒకవేళ ఈ విధంగా నువ్వు చదువుతున్నావేమో, ఏదో ర్యాండమ్‌గా ఓపెన్ చేసేసి, ఒక ఫింగర్ పెట్టేసి, ఇంగో ఈ వాక్యమే దేవుడు నాకు ఇచ్చేసాడు అని ఈ విధంగా నువ్వు చదువుతున్నట్లయితే దేవాదేవుడు ఈరోజు నీ కొరకు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. బైబిలు కొన్ని విధాలుగా చదవకూడదని మనకు నేర్పిస్తుంది. ఎలా చదవాలి నేర్పిస్తుంది. ఎలా చదవకూడదో కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మరి ఈరోజు ఈ యొక్క మెసేజ్‌లో ఏ విధంగా మనం బైబిల్ చదవకూడదు అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి ఏ విధంగా మనం ఈ యొక్క బైబిల్ చదవకూడదు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అలవాటుగా మాత్రమే మన బైబిల్ అనేది చదవకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 8, 9 కలిపి వచనాలున్నాయి ఇక్కడ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయమునకు దూరముగా ఉన్నది. ఆమేన్. సో, ఈ వాక్యాలు చూస్తున్నాం కదా! ఇక్కడ పెదవులతో నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు తప్ప హృదయపూర్వకంగా నువ్వు దేవుని వాక్యం చదవట్లేదు. ఏదో అలవాటుగా పొద్దున్న లేవగానే రాత్రి పడుకున్నప్పుడు ఏదో అలవాటుగా చదవాలి కాబట్టి నువ్వు వాక్యం తీసి చదువుతున్నావు కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు వాక్యం చదవట్లేదు. సో, అలవాటుగా మాత్రమే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము చదవకూడదు. హృదయపూర్వకంగా మనం దేవుని వాక్యం చదివితే అప్పుడు వాక్యము మన హృదయానికి హత్తుకుంటుందండి. రెండవదిగా తొందరగా మనం వాక్యం చదవకూడదు. చాలామంది ఇందాక చెప్పినట్లుగా అలవాటుగా ఇవాళ కీర్తనలు చదవాలి పొద్దున్న, రాత్రి సామెతలు చదవాలని తొందరపాటులో గబగబా బయటికెళ్ళిపోయి కంగారులో తీసేసి గబగబా చదివేస్తూ ఉంటారు. అలా గబగబా తొందరగా చదివేయడం వల్ల మనకు బైబిల్ ఏమీ అర్థం కాదు. సో, తొందరగా రెండవదిగా మనం బైబిల్ చదవకూడదు. నిదానంగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క వచనం కూడా క్లియర్‌గా అర్థం చేసుకొని చదవడానికి మనం ప్రయత్నించాలి. మరి మూడవదిగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే చదవకూడదు. చాలామంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఈరోజు దేవుడు వాక్యంతో నాతో మాట్లాడతాడేమో అని వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తీస్తారు. నిజమే. మన బాధలో, మన కష్టంలో, మన ఇబ్బందులో దేవుడు వాక్యంతో మాట్లాడతారు. కానీ అప్పుడు మాత్రమే నువ్వు బైబిల్ తీసి చదవకూడదు. నువ్వు సంతోషంగా ఉన్న బైబిల్ తీసి చదవాలి, బాధలో ఉన్న బైబిల్ తీసి చదవాలి, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు బైబిల్ తీసి చదవాలి. నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు బైబిల్ తీసి చదవకూడదు. అలాగే నాలుగోదిగా చూస్తే ఇతరులతో పోల్చుకోవడానికి నువ్వు బైబిల్ చదవకూడదు. చాలామంది నేను బైబిల్ పూర్తి చెయ్యాలి 1 ఇయర్‌లో అని ఆసక్తితో చదవరు. వారి తోటివారు, వారి సన్నిధిలో వాళ్ళు, వారికి తెలిసినోళ్ళు, నేను ఓల్డ్ టెస్టమెంట్ కంప్లీట్ చేసేసాను, న్యూ టెస్టమెంట్ కంప్లీట్ చేసేసాను అని ఎవరైనా చెప్తే, అమ్మో! వాళ్ళు చదివేస్తున్నారు కదా! నేను కూడా ఏదో ఒక విధంగా చదివేయాలి అని ఇతరులతో పోల్చుకుంటూ చదువుతారే తప్ప, నేను బైబిల్ అర్థం చేసుకుంటూ నేను బైబిల్ చదవాలి అని చాలామంది చదవరు. సో, ఇతరులు పోల్చుకుంటూ, ఇద్దరికంటే త్వరగా చదివేయాలి, ఇద్దరికంటే నేను ముందు అవగొట్టేయాలి అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా బైబిల్ అనేది చదవకూడదు. అండ్ అలాగే ఐదవదిగా బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన లేకుండా చదవకూడదండి. ఇందాక చెప్పాను కదా! చాలామంది ఇలా మూసేసి, ఇలా ఓపెన్ చేసేసి, ఇలా వేలు పెట్టేసి, ఇదే దేవునికి ఇచ్చిన వాగ్దానం అంటారు. అది కరెక్ట్ వే కాదది. సో, నువ్వు వాక్యము ఓపెన్ చేసే ముందే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేకుండా వాక్యం చదవకూడదు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనం.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆమె. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! మరిక్కడ ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు అని భక్తుడు అడుగుతున్నాడు. అంటే మన బైబిల్ తీసి చదివేటప్పుడు బైబిల్‌లో నుంచి ఆశ్చర్యమైన సంగతులు మరి దేవుడు మన కన్నులకు చూపిస్తాడు. అంటే మన హృదయానికి తెలియపరుస్తాడు. ధర్మశాస్త్రాన్ని బైబిల్ మనం ఓపెన్ చేసి చదివినప్పుడు ఇందులో ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మన కంటికి చూపించాలంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు మన కళ్ళు తెరిపించాలి అంటే ముందు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకుండా మన వాక్యం తీసి చదివితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడరు. అండ్ అలాగే ఆరోదిగా చూస్తే చివరగా పాటించకుండా వాక్యం చదవకూడదండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు వాక్యము వినువారు మాత్రమే యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్య ప్రకారము మరి ప్రవర్తించట్లేదు అని చూస్తున్నా. ప్రవర్తించువారే ఉండుడి. మీరు వాక్యం చదువుతున్నారు లేదా వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించట్లేదు. నువ్వు పాపం చెయ్యొద్దని వాక్యం నీకు చెప్తుంది కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవట్లే. నువ్వు పరిశుద్ధంగా ఉండని వాక్యం ద్వారా నువ్వు చదువుతున్నావు కానీ నిన్ను పరిశుద్ధంగా నువ్వు ఉంచుకోవట్లే. అంటే వాక్యం చదువుతున్నావు కానీ ఆ వాక్యం నీ జీవితంలో పాటించట్లేదు. సో నువ్వు వాక్యం చదువుతున్నా వాక్యం విన్నా దాన్ని పాటించే విధంగా ఉండాలి. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు వరకు ఒకవేళ నువ్వు ఒక ర్యాండమ్గా ఏదో బైబిల్ ఓపెన్ చేసేసి ఒక ఫింగర్కి పెట్టి ఇదే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని అనుకుంటున్నావేమో. ఆ వాగ్దానం నెరవేరపావక నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈరోజు వాక్యంతో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఏ విధంగా బైబిల్ చదవకూడదంటే అలవాటుగా మాత్రమే బైబిల్ చదవకూడదు. తొందరపడి బైబిల్ చదవకూడదు. అవసరం ఉన్నప్పుడే బైబిల్ చదవకూడదు. ఇతరులతో పోల్చుకుంటూ బైబిల్ చదవకూడదు. ప్రార్థన లేకుండా బైబిల్ చదవకూడదు. పాటించకుండా బైబిల్ చదవకూడదు. సో ఈ 6 విధాలుగా మన బైబిల్ చదవకూడదని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. సో ఈరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించు. ఖచ్చితంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. సో ఈరోజు వాక్యంలో బైబిల్ ఎలా చదవకూడదని నేర్చుకున్నాం. మరి రేపటి దినాన బైబిల్ ఎలా చదవాలనేది మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి మార్చినట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్కి ఈ యొక్క వాక్యాన్ని మరి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసిన వారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అనేక వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆమేన్. మరణాత.